ధర్మవరం పట్టణంలో చిన్నప్పుడే తన చేయిని కోల్పోయి రోళ్లను మొలుస్తూ తన జీవనాన్ని సాగిస్తున్నటువంటి లక్ష్మయ్య కుటుంబంకి సంబంధించి ఆర్టీవీ కథనం ప్రసారం చేసిన నేపథ్యంలో ఆ లక్ష్మయ్య కుటుంబాన్ని ఆదుకోవడానికి అమ్మ సంస్థ మరొకసారి ముందుకొచ్చింది. అమ్మ సంస్థ చాలాసార్లు చెప్తూనే ఉంది, ఆర్టీవీ ప్రసారం చేసిందంటే అది చాలా నిజమై ఉంటుంది, అందులో బాధితులను ఆదుకోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పేసి అమ్మ సంస్థ రమణారెడ్డి పదే పదే చెప్తున్నటువంటి నేపథ్యం. ఇది మరొకసారి ఇది కళ్ళకు కట్టినట్టుగా మనకు రుజువు అవుతున్నటువంటి పరిస్థితులు. ఏకంగా లక్ష్మయ్య దగ్గరకు వచ్చి ఆయనకు సంబంధించిన రైస్ ప్యాకెట్స్, ముఖ్యంగా ఏదైతే ఉందో ఆయన వ్యాపారం చేసుకోవడానికి ఒక నగదు డబ్బుతో సహా ఒక ఫ్రిడ్జ్ను కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు మనం విజువల్స్లో కూడా. ఇక్కడ అమ్మ సంస్థకు చెందినటువంటి రమణారెడ్డి గారు కూడా ఉన్నారు. ఏం చెప్తారు ఆయన మాటల్లోనే వినే ప్రయత్నం. సరే, ఏంటి మీరు ఈరోజు లక్ష్మయ్యని ఆదుకోవడానికి ప్రధాన కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే ఆర్టీఓలో కథాంశం వచ్చింది ఒక 10 రోజుల కిందటే. సుత్తి రోలు కొట్టుకుంటూ ఆయన దీనస్థితిని చూసి మేము కెమెరాలో చూసామండి. చూడడంతో ఆయన కాలు మీద అది సమ్మెట పెట్టుకొని కొట్టడంతో చూస్తే చాలా అఘోరమైన చర్యగా ఉంది. అంటే వికలాంగుడై ఒక పక్క లెఫ్ట్ హ్యాండ్ ఆఫ్ కట్ అయిపోయి కాలు కొట్టుకొని తన జీవనం ఏమి లేక, తోడు లేక, ఆస్తిపాస్తులు లేవు, తినడానికి కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఆర్టీవీ కథనం చూసి సేకరించడం జరిగింది. ధర్మవరం పట్టణంలో ఇలా ఉంది సార్, ధర్మవరం పట్టణంలో ఇలా ఉంది, ఈ విషయం తెలియజేయడంతో నేను స్పందిస్తానని ఆర్టీవీ వారికి తెలియజేశాను. వెంటనే మేము ధర్మవరంకి వచ్చి ఆ కుటుంబాన్ని విచారించి లక్ష్మారాయణ ఆయన వికలాంగత్వం చూసి నేను ఇది నా పరిస్థితి సార్, ఇలా కొట్టుకుంటాను చూస్తే చాలా దయనీయమైన స్థితిలో ఉంది, అందుకే ఇంకా కొట్టుకోలేని నా చేత కాదు, నా ప్రాయం లేదు, నాకు తినడానికి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, చాలా పరిస్థితులు బాగాలేవు సార్ అంటే వెంటనే దాన్ని సమ్మెట్ చేసే రోలు కొట్టే వ్యాపారం తీసేపించి వాళ్ళ కూల్ డ్రింక్ షాపులు, నిత్యావసరాలు, ఒక కిరాణా కొట్టుగా పెట్టుబడి మేము ఇవ్వడం జరిగినది. అంతేకాకుండా మరియు ఈ లెఫ్ట్ లెగ్ ఆర్టిఫిషియల్ లెగ్ 18,000 రూపాయలు ఇప్పుడే డాక్టర్తో కూడా మాట్లాడాను. హ్యాండ్ అదే రైట్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ అది కట్ అవడంతో దాన్ని ఆర్టిఫిషియల్ రెమెడీస్తో మనం చేయొచ్చు. దాన్ని ఈ చేయి కంపల్సరీ దీన్ని డాక్టర్తో మాట్లాడు 25,000 రూపాయలు అవుతుంది. ఆ 25 రూపాయలు చేసే ఖరీదైన ఆర్టిఫిషియల్ హ్యాండ్ కూడా నేనే ఇస్తాను అది వారికి భరోసా ఇవ్వడం జరిగినది. మరి వాళ్ళ తమ్ముడు పెద్దన్న, మరి వాళ్ళ చెల్లెలు లక్ష్మీదేవి, ముగ్గురు కూడా పెళ్ళిళ్ళు లేకుండా ముగ్గురు ఈ ఆస్తిపాస్తులు పెళ్ళిళ్ళు లేవు, ఏమీ లేవు, ఈ జీవనంతోనే బతుకుతున్నారు. ఒకరు స్వీపర్గా, ఇంకా చాలని జీతాలతో వాళ్ళ పెద్దన్న కూడా హాస్పిటల్లో స్వీపర్గా ఉంటారు, కానీ జీతం పడడంలే. లక్ష్మీదేవి కూడా ఇంట్లో వాళ్ళ తోడుగా ఉండి చేతిగా అన్నం వండుకుంటూ ఉంది. ముగ్గురు కూడా అనాథలే, ముగ్గురున్నా అనాథలుగానే ఉన్నారు, కానీ పెళ్ళి లేదు, ఏమీ లేవు, నిరుత్సాహాలుగా ఉండడంతో ఈ కథాంశాన్ని చూసి మనసు స్పందించిందండి. ఆ స్పందన చూసి తట్టుకోలేక వెంటనే స్పందించి ఆర్టీవీ గారి కథాంశం చూడేసి గతంలో 4-5 చేసి చూసాము. మరి ఇది కూడా చాలా 2004 నూతన సంవత్సరంలో నూతనంగా మొదటి కార్యక్రమం కూడా ఆర్టీవీ వాళ్ళతో మొదలు పెట్టడం చాలా హర్షించదగ్గ విషయం, అభినందనీయ విషయం. అమ్మ సంస్థ మళ్ళీ 2024లో మొదటి కార్యక్రమం అండి ఇది. అది కూడా ఆర్టీవీ వాళ్ళతో మొదలు పెట్టడము చాలా సంతోషంగా ఉంది. గత 2023లో 6-7 అంశాల మీద నేను స్పందించాను ఆర్టీవీ వాళ్ళతో. తిరిగి మళ్ళీ 2024లో కూడా మళ్ళీ నాతో స్టార్ట్ కావడము, వాళ్ళు నాకు చెప్పడం, నేను స్పందించడం కూడా ఈ జనవరిలో నాకు మంచి ఆనందకరం. ఎందుకంటే ఒక ముగ్గురు అనాథలను నేను ఆదుకున్నానంతే సంతృప్తి నాకు ఉందండి. వీళ్ళకి ఏ భవిష్యత్తులో కూడా ఏ పట్లైనా ఎటువంటి ఆర్థిక పరిస్థితులు అయినా ఆర్థికంగా, వైద్యంగా వాళ్ళకి ఏమైనా కూడా ఎంత డబ్బు ఖర్చు అయినా నేను భరిస్తానని ఆర్టీవీకి తెలియజేసుకుంటూ, మరి ఆ కుటుంబానికి నేను భరోసా ఇచ్చి నగదు ఇచ్చాను, మరియు ఫ్రిడ్జ్ ఇచ్చాను, దగ్గర 50-60 రూపాయలు ఇప్పుడు ఇచ్చాను పెట్టుబడికి, దానికి అంత టోటల్ కలిపి. మరియు ఆర్టిఫిషియల్ లెగ్ కూడా 18,000 అవుతుంది, అది కూడా ఎంతైనా ఖర్చు పెట్టి ఆర్టిఫిషియల్ హ్యాండ్, లెఫ్ట్ హ్యాండ్ నేను ఖచ్చితంగా అతను పెట్టించేసి తను ఇంకా ఉపయోగపడతాను నేను తెలియజేసుకుంటున్నాను. లక్ష్మయ్య, ఏంటి పరిస్థితి? నీకు ఆర్టీవీలో ఒక వార్త వచ్చినాక మీకు ఈరోజు వారు వచ్చి ఆదుకుంటున్నారు, ఎలా ఉంది మీకు? నాకు అలాగే ఉంది నా సార్, అంతకంటే సంతోషం. ఈ పని చేయను, ఇది రోలు కొట్టేందుకు ఇదొకటి అమ్ముకుంటే కిరాణా కొట్టులో అమ్ముకొని వ్యాపారం చేసుకుంటా బతుకుతా. ఆర్టీవీ వాళ్ళు పెట్టించినారు సార్. నేను ఇంతకంటే ఎన్నాలనే చేయొచ్చు, ఇంకా ఈ పిల్లల్ని సాకోవాలా, నా తమ్ముడిని, నా చెల్లెల్ని దీంట్లోనే సాకాలా, ఎవరు పెట్టేవాళ్ళు లేరు, ఏం లేదు, ఇంట్లోనే సాకాలా, ఏదో అది వస్తుంది పింఛని వాళ్ళు పెట్టాలా, తినాలా, ఇంక నేను తప్ప ఎవరు రారు, చేసుకోవాలా, ఇంకేంది లేదు, ఇది తప్ప నాకు ఇంకేం లేదు. ఏ పని చేసే చేత కాదు, ఆడ బేల్దారి పని చేసే కాదు, ఏం కాదు. చేయి పోయి 19 ఏళ్ళు అవుతుంది, నేను చేయబట్టి 20 ఏళ్ళు అవుతుంది రోలు కొట్టబట్టి. ఏమీ లేదు, ఇల్లు లేవు, ఏంటివి లేవు, ఇప్పటికే తినడానికి కష్టం. లక్ష్మయ్య, నీ పరిస్థితి చూసి అనంతపురం నుంచి అమ్మ సంస్థ రమణారెడ్డి సార్ వచ్చి మీకు ఏమేమి ఇచ్చారు?
రమణారెడ్డి సారు బియ్యం ప్యాకెట్లు అంగిల్ 3 ఫ్రిడ్జ్ ఒకటి ఇచ్చిపోయినాడు. ఆ రమణారెడ్డి సారు డబ్బులు 15,000 ఇచ్చినాడు. 15,000 చెయ్యగానే ఇస్తా అంటాడా ఆ రమణారెడ్డి సారు, చెయ్యగానే ఇప్పిస్తాడు సార్. సంతోషం. ఏం చెప్తారు మీరు ఒక బ్రదర్గా? ఎందుకంటే మీ అన్న పరిస్థితిని చూసి మీ ఆర్టీవీలో ఒక కథనం ప్రసారం చేసాం, ఒక వార్తను ఇచ్చాం. ఇటువంటి పరిస్థితుల్లో రమణారెడ్డి గారు వచ్చి మీ అన్నను ఆదుకున్నారు. ఏం చెప్తారు మీరు తమ్ముడు? రమణారెడ్డి సార్ మా అన్నయ్యని వచ్చి చాలా ఆదుకుని చాలా థ్యాంక్స్ సార్. నిజం అంటే చాలా సంతోషపడతాను. మా అన్నయ్యని బాగా చూసుకున్నాడు, మా అన్నయ్య బాగా చేస్తున్నాడు. ఇంకా అట్లా జరగాలని చాలా ఇష్టం ఉంది సార్ మాకు. నిజం అంటే అంత తప్ప ఏం సార్ చాలా మంచి వ్యక్తి సార్. నిజం అంటే ఆర్టీఓ సార్ చాలా మంచోడు. ఇది అనంతపురం ఇంటికి వచ్చి చూసి మా అన్న పరిస్థితి చూసి చేయబోయిందని చెప్పి మా కుటుంబాన్ని ఆదుకుందని చాలా థ్యాంక్స్ సార్. దానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఇది ఏదైతే ఉందో లక్ష్మయ్య పరిస్థితి, ముఖ్యంగా ఆయన చేయి కోల్పోవడము, రోళ్ళు మొలుస్తున్నటువంటి నేపథ్యం, ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఆయన అమ్మ సంస్థ మరొకసారి ఆర్టీవీ ప్రసారం చేసిన కథనాన్ని చూసిన నేపథ్యంలో లక్ష్మయ్య కుటుంబాన్ని ఆదుకుంటానని గతంలోనే చెప్పినప్పటికీ కాస్త ఆలస్యమైంది. కొన్ని పనుల రీత్యా కాస్త ఆలస్యమైనప్పటికీ తన వ్యాపారం చేసుకోవడానికి పెట్టుబడి ఒకవైపు ఇస్తూనే మళ్ళీ ఫ్రిడ్జ్ వ్యాపారం చేసుకోవడానికి రైస్ ప్యాకెట్స్, ఇలా బట్టలు, ఇట్లా అనేక రకాలుగా అమ్మ సంస్థ ఎప్పుడు ఆర్టీవీ ప్రసారం చేసిన కథనాలు అవి రియల్గా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా వారిని ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటామని ఒకవైపు అమ్మ సంస్థ చెప్తున్నటువంటి నేపథ్యంలో లక్ష్మయ్య కుటుంబం, లక్ష్మయ్య తమ్ముడు కూడా మాకు ఆర్టీవీలో వచ్చిన తర్వాత అమ్మ సంస్థ వారు వచ్చి మమ్మల్ని ఆదుకోవడం కూడా చాలా సంతోషించదగ్గ విషయం అని ఒకవైపు చెప్తూనే, ఎందుకంటే ఒకవైపు హ్యాండ్ కూడా, ఎందుకంటే ఆర్టిఫిషియల్ హ్యాండ్ను కూడా అందజేసేది దాదాపు 20,000కు పైన అవుతున్నటువంటి నేపథ్యంలో అది కూడా నేను అందజేస్తానని అమ్మ సంస్థ చైర్మన్ రమణారెడ్డి చెప్తున్నటువంటి నేపథ్యంలో మాకు చాలా సంతోషంగా ఉంది. మా అన్న మేమంతా కూడా ఒక వ్యాపారం చేసుకుంటామని కూడా వారి అన్నదమ్ములు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాయుడు, ఆర్టీవీ, ధర్మవరం నుంచి శ్రీ సత్యసాయి జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.